పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరంగా ఉండొచ్చని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ తెలిపారు. శుక్రవారం డ్రై డే గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమంతో పాటు లార్వా సర్వే కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దన్నారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్తను వేయడం ద్వారా నీళ్లు నిలబడిపోతాయన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిలవ ఉంటే దోమలు ఉత్పత్తి అయి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. మురికి నీళ్లు నిలవ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి దగ్గర ఉన్న సంపులు, నీళ్ల తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలన్నారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలని సూచించారు. అందరి సమిష్టి సహకారంతో వ్యాధుల నిర్మూలన కృషి చేస్తామన్నారు. కాచి వడబోసిన నీళ్లను తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్త మునీశ్వరి, గ్రామస్తులు పాల్గొన్నారు. వెంకటాపురం సచివాలయానికి సంబంధించి హరిజనవాడ, మాదివాడ ఫ్రైడే సందర్భంగా ప్రతి ఇంటికి విజిట్ చేసి దోమ లార్వాల్ని ఏమన్నా ఉంటే వాటిని పారపోయడం జరిగింది, వాటిని నాశనం చేయడం జరిగింది. ఈ దోమ వల్ల మనకు వచ్చే రోగాలు ఏమంటే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు, మెదడువాపు సంబంధించిన వ్యాధులు ఎలా వస్తాయి, వాటికి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవి ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించడం జరిగింది. మరియు వాళ్లకు దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, లేదంటే మస్కిటో కాయిల్స్ ఏదన్నా వాడాలని, వేపాకు పొగ వేసుకోవాలని వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు వాటర్ బార్న్ డిసీజెస్ గురించి వేడి నీళ్ళు కాంచుకొని తాగడము, మరియు చుట్టుపక్కల పరిశుభ్రాలు ఎట్లంటే అలా చెత్త వేసుకోకుండా ఈ మురుగు నీరు కాలువలలో చెత్త పెరగకపోవడం వల్ల, నీళ్ళు పోవడం వల్ల ఇవి మనకు దోమలు గుడ్లు పెట్టి లార్వాలు పెరిగి దోమలు అయ్యి అవి వ్యాధికారకుల నుంచి వ్యాధిగ్రస్తుల నుంచి మనకు పుట్టడం వల్ల వ్యాపిస్తుందని వాళ్ళ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇంటి చుట్టూ పరిసరాల్లో ఏదైనా పాత రోడ్లు కానీ, టెంకాయ కొబ్బరి చిప్పల్లో అంటే టెంకాయ నీళ్ళు తాగేసి కొట్టేసి బయట పడేసింటారు. వాటిల్లో వర్షపు నీళ్ళు తాగడం వల్ల దోమల గుడ్లు అవన్నీ పెరుగుతాయి. అలాగే పాత టైర్లు, ఏమన్నా పనికిరాని వస్తువులు మన ఇంటి చుట్టూ పడేసడం వల్ల వాటిలో నీరు చేరి దోమలు పెరిగే ఆస్కారం ఉందని, ఆ విధంగా చేయకూడదని వాళ్ళకి అవగాహన కల్పించడం.